ఎంత దారుణంగా ఉన్నారంటే, ఈరోజు ఓపీడీలో ఒక పాప్ స్మియర్ తీశాను లేడీకి. మొత్తం తన థైస్ అంతా కట్లొచ్చేసి రెడ్‌గా కందిపోయిందనమాట. ఏంటమ్మా ఇలా ఉంది అని అడిగితే, వైట్ డిశ్చార్జ్ అవుతుందని వాళ్ళ హస్బెండ్ తనని కొట్టారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు వైట్ డిశ్చార్జ్ అన్నది ఫిమేల్స్ లైఫ్‌లో ఒక నార్మల్ వేరియంట్ మాత్రమే. అదొక హార్మోనల్ చేంజెస్ వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల అప్పుడొకలాగా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటది. ఒక నార్మల్ ఫ్లోరా మెయింటైన్ చేయడానికి యాక్చువల్‌గా పీహెచ్ అనేది ఉంటుందనమాట. ఆ పీహెచ్ ఏమైనా ఆల్టర్ అయితే ఇన్ఫెక్షన్స్ అవి ప్రోన్ అవ్వడం వల్ల అప్పుడొకలాగా వైట్ డిశ్చార్జ్‌గా ఉంటుంది. సో, దానివల్ల పార్ట్నర్‌ని బ్లేమ్ చేయడం, కొట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అసలు? సో, ఇలాంటి వాటి వల్లే ఫిమేల్స్ అన్నది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా బయటికి చెప్పుకోవట్లేదు. సో, దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు ఇంకా పెరిగిపోవడం తప్ప ఏముండదు. సో, పార్ట్నర్స్ అన్నది అండర్‌స్టాండ్ చేసుకొని ఫిమేల్‌కి సపోర్ట్ చేస్తే వాళ్ళ హెల్త్ కూడా బావుంటుంది. సో, అదొక నార్మల్. వైట్ డిశ్చార్జ్ అనేది ఒక నార్మల్ థింగ్ మాత్రమే. దాని గురించి మీరు బ్లేమ్ చేసి కొట్టాల్సిన అవసరం అయితే లేదు. సో, ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద మెన్ అండ్ వుమెన్.